శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. పిల్లలు వాళ్ళకి మనం చేసే గారాబం. చిన్నప్పుడు మనం చాలా ముద్దు చేస్తాం, అతి గారాబం చేస్తున్నాం. కానీ పెరిగి పెద్దయ్యాక ఈ గారాబం కాస్త పట్టుదలగా, మొండితనంగా, పెంకిగా కూడా మనం చాలామంది పిల్లల్ని చేసి చూస్తున్నాము. వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతులను కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి అసలు కారణం ఏంటి? ఇదే ఈరోజు మనం బిగ్ డిబేట్ విత్ జయాలో డిస్కస్ చేయబోతున్నాం. ఈ కార్యక్రమం మనకి స్పెషల్ గెస్ట్గా ఉన్నారు విరించీస్ హాస్పిటల్ ఎండి మాధవీలత గారు, ఆధ్యాత్మికవేత్త, మోటివేషనల్ స్పీకర్, సోషల్ యాక్టివిస్ట్. మాధవీలత గారు మనకి స్పెషల్ గెస్ట్గా ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్కారం. చాలా సంతోషం అమ్మ, స్పెషల్ గెస్ట్గా మేము అడిగిన వెంటనే వచ్చినందుకు చాలా సంతోషం. సో టాపిక్ విన్నారు, మీకేమనిపించింది? అసలు ఈ టాపిక్లో గారాభం అని అంటున్నారు కదా, మీ ఉద్దేశంలో గారాభం అంటే ఏంటి? ఏం చేయడం గారాభం అనుకుంటున్నారు? వాళ్ళు ఏది అడిగితే అది చేయటం, ప్రేమని ఒక మోతాదు మించి చేయటం. వయసు పిల్లలకి ఏదైనా ఒక వస్తువుని కానీ ఏదైనా ఒక అవసరాన్ని అడిగే వయసు మీ ఉద్దేశంలో ఏ వయసులో వస్తుంది అనుకుంటున్నారు? బహుశా మనం ఇప్పుడు పిల్లలు అయితే 2 ఏళ్ల నుంచే చూస్తున్నాము. పలానా అదిగో ఆ బొమ్మ నాకు కావాలి, లేకపోతే ఆ టీవీ నువ్వు పెట్టాల్సిందే, లేకపోతే ఈ ఫోన్ నాకు కావాల్సిందే అనేది ఒక 2 years నుంచే చూస్తున్నామని నాకు అనిపిస్తూ ఉంది. పర్లేదు, మీ ఉద్దేశంలో 2 ఏళ్ల వయసులో పిల్లలు అన్నీ వదిలేసేయండి. మొబైల్ ఫోనే కదా ఈరోజు అన్నిటికన్నా పెద్ద పిశాచం. అవునమ్మా. సో 2 ఏళ్ల వయసు లోపల తల్లులు వాళ్ళ పనులకి బిడ్డలు ఇబ్బందిగా అడ్డంగా వస్తారని మొబైల్ ఫోన్ ముందు పెడుతున్నారు. ఏ వయసు నుంచి? ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనము ఊహ కూడా తెలియని 2 ఏళ్ల పిల్లల మీద కంప్లైంట్స్ మాట్లాడుకోవడానికి కూర్చున్నాం ఇక్కడ. కానీ ఆ 2 ఏళ్ల వయసుకే మొబైల్ ఫోన్ ముందు నుంచి అలవాటు చేసిన వాళ్ళ అబ్జర్వేషన్కి ఎవరు ముందు దీని భారం తీసుకోవాలి అనేది నా ప్రశ్న. ఎగ్జాక్ట్లీ అమ్మా. 2 ఏళ్ల వయసు ముందు నుంచి అదే పిల్లలతో కూర్చొని ఒక పుస్తకం తిరిగేయడం ఎందుకు మనం నేర్పించకూడదు? అప్పుడు పుస్తకం పెంకితనం చేస్తారుగా. 2 ఏళ్ల వయసు ముందే ఓ టీవీలో మనకుండే ఛానల్స్లో ఉన్నాయి, మన రైమ్స్ చూడడమో పద్యాలు వినడమో పెంకితనంగా మారిస్తే కొత్త రైమ్ నేర్చుకుంటాననే పెంకితనం చేస్తారు. అందుకే నా ఇంట్రడక్షన్లో నేను చెప్పాను, బహుశా మీరు వినే ఉంటారు, పిల్లలు ఇలా తయారవడానికి కారణాలు ఏంటి. ఎస్, అదే మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. వీళ్ళ కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, చిన్న పిల్లలు ఏదైనా పెంకితనం చేయడం చిన్న పిల్లల లక్షణం. కృష్ణుడు కూడా పెంకితనమే చేశాడు. ఏం పెంకితనం చేశాడు? పాలు కావాలనే పెంకితనం చేశాడు, వెన్న కావాలనే పెంకితనం చేశాడు. మరి ఎందుకు? అప్పట్లో యశోద ఇవి మాత్రమే ఆయన చుట్టూరా చూపించగలిగింది. కాబట్టి తల్లి ఏది చూపిస్తే, తండ్రి ఏది చూపిస్తే, ఆ పిల్లల చుట్టూ ఏది కనిపిస్తే ఆ పెంకితనము అది కావాలని కోరుకుంటారు. ఎత్తుకుంటూనే 2 నుంచి 3 ఏళ్ల వయసు మధ్యలో పలకడం నేర్చుకున్న పిల్లలు ఎంతమంది సినిమా పాటలు కాకుండా ఓ మంచి పద్యమో శ్లోకమో చెప్పడం మీరు ఇళ్లల్లో చూస్తున్నారు. అవునమ్మా. కాబట్టి మనం చేసుకుందే తిరిగి మన వరకు రిటర్న్ వస్తుంది. రైట్. సో మనకి వివిధ రంగాలకు చెందిన చాలా మంది ప్రముఖులు ఉన్నారమ్మా. ఒక్కసారి వారి అభిప్రాయాలు కూడా మనం తెలుసుకుందాం. నమస్తే అండి అందరికీ కూడా. నమస్తే. రైట్, ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తాను. ఒక్కసారి మీ గురించి ఒక్కసారి పరిచయం చేయండి. నా పేరు కే మాధవి అండి. నేను ఒక మోటివేషనల్ స్పీకర్ అండ్ ఈవెంట్ ఆర్గనైజర్. సో మీ ఉద్దేశం ఏంటండి? పిల్లలంతా మొండిగా పెంకిగా తయారవటానికి మన గారాబం ఎంతవరకు ప్లస్ అవుతుంది? అంటే ఒకప్పుడు మనం కంపారిజన్గా నేను చెప్తున్నాను. తర్వాత ప్రీవియస్ డేస్లో పిల్లలు చాలామంది ఉండేవారు ఇంట్లో. ఒక ఇంట్లో ఆ సమయంలో ఏంటంటే ఒక ఇంట్లో 6-7 పిల్లలు ఉండేవారు. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళంటే చిన్న వయసులో నుంచి వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ నేర్పించేసేవాళ్ళు. 2-3 మీరు నాకు చెప్పారు 2 ఏళ్లలోనే మనం టీవీ ఫోన్ మనం చూపిస్తాం కాబట్టి వాళ్ళు ఫోన్ అడుగుతున్నారు. ఆ సమయంలో అవన్నీ లేవు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో దాని దగ్గరికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ పెంచేవారు. కాబట్టి అక్కడ గారం చేసే టైం వీళ్ళకి లేదు, పడ్డానికి వాళ్ళకి లేదు. ఇప్పుడు ఏమైందంటే ఈ జనరేషన్లో వన్ థింగ్ ఇస్ దాట్ పిల్లలు తక్కువ మంది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఫామ్ అయిపోయినాయి. అది కాకుండా గ్యాప్ అంటే పెళ్ళైన ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత పిల్లల్ని కనే వరకు చాలా అపురూపంగా, అంటే ఎన్నో ఏళ్ళ తర్వాత కన్నాం కాబట్టి వీళ్ళకి ఏ కష్టం లేకుండా మనం పెంచాలి అన్న ఆలోచన పేరెంట్స్కి వచ్చేసింది. అప్పుడు వాళ్ళ పిల్లలు ఒక్కటి అడిగితే, కొంచెం అడిగితే ఎక్కువ ఇవ్వడం మన పేరెంట్స్ తప్పు జరుగుతుంది. ఓకే. అలాంటప్పుడు ఏమవుతుందో పిల్లలు గ్యారంటీ కొంచెం అడిగినప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళకి అది ఇంకా అడగడం ఎక్కువ అలవాటు అయిపోతుంటుంది. సో పేరెంట్స్ ప్రధాన కారణం అంటారు మీ ఉద్దేశం? యా, పేరెంట్స్ అంటే న్యాచురల్లీ ఎక్కడైతే వాళ్ళు పెరుగుతున్నారో అది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దాన్నైనా మనకు చోట ఎక్కడికి పిల్లలు ఉంటున్నారో ఆ చుట్టూరా ఉన్న ఎన్విరాన్మెంట్ చాలా ప్రాబ్లం చూపిస్తుంది. సో మనం కరెక్ట్గా పెంచామా లేదా మనం చూసుకోవాలి. అంటే వాళ్ళు తగ్గట్టుగా మనం ఇస్తున్నామా లేదా మనం చూసుకోవాలి. మనలో తప్పు పెట్టుకొని పిల్లల్ని అంటాం తప్పు. ఎందుకంటే ద మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద పేరెంట్స్. అంటే ఇక్కడ చిన్నగా నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను తల్లి.
ప్రధానంగా ఇక్కడ వాళ్ళు అడిగే వయసు రావడం ఒక ఎత్తు. వయసు రాకముందే వాళ్ళని కన్నప్పటి నుంచి ఆ 2-3 ఏళ్ల వయసు వరకు మనం ఎలా వాటిని ఏ విషయాలకు వాళ్ళని ఎక్స్పోజ్ చేసి పెంచుతున్నాం అనేది రెండో విషయం. అన్నిటికన్నా ప్రప్రథమమైన విషయం మనం అందరం మర్చిపోతున్నది ఏమిటి అని అంటే గర్భావస్థ. ఈ 9 నెలల కాలంలో ఆ తల్లి ఏ విధమైన జీవన విధానాన్ని అవలంబించిందనేది ముఖ్యమమ్మా. అది కూడా పొట్టలో ఉన్న అంటే మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనం ఆ తల్లి బిహేవ్ చేసేది డెలివరీ తర్వాత ఆ బేబీ మీద ప్రభావం చూపిస్తుంది అంటారా మీ ఉద్దేశం? 100%. ఇందులో వేరే ఆలోచనే లేదు. ఇది చాలా మంది యంగ్స్టర్స్ ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ వాళ్ళు సెల్ఫ్ మేడ్ విమెన్ అంటే ఏంటి, వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. వాళ్ళ ఉద్దేశంలో ప్రెగ్నెన్సీ ఈజ్ జస్ట్ ఎ క్యారీ బ్యాగ్. వాట్ ఎవర్ దే బిహేవ్, ఈరోజు భూమి మీద పడ్డ బిడ్డ ఏ రకంగా అయితే ప్రవర్తించడం జరుగుతోందో ఆ ప్రవర్తించడానికి ముందే ఈ 9 నెలలలో స్త్రీ తన ఇమోషనల్ స్టేటస్ని, తన మొండితనాన్ని, తన పెంకితనాన్ని, తన టైమింగ్స్ని ఫస్ట్ ఆవిడ సరిదిద్దుకుంటే తప్ప ఈ బయోలాజికల్ క్లాక్ ఏదైతే ఉంటుందో, అంటే తల్లి కరెక్ట్గా 9-9:30 పడుకుంది అనుకుందాం, ఆ లోపల ఉన్న బిడ్డ కూడా కొంతసేపటికి రెస్ట్ అయిపోతుంది. తల్లి సపోజ్ ఒక 6:00కో 6:30కో లేచింది అనుకుందాం, ఆవిడ లేచి యాక్టివిటీ చేస్తుంటే లోపల బిడ్డ పడుకోవడం అంత ఈజీ కాదు. సో బేబీ గెట్స్ అప్ విత్ దట్ బయోలాజికల్ క్లాక్. కూర్చొని శాంతంగా తల్లి ఒక పూజనో దీపం పెట్టడమో ఒక శ్లోకమో చదివింది అనుకుందాం. ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ ది బేబీ టు బి అగ్రెసివ్ వెన్ ది క్యారియర్ ఇస్ కామ్. అంటే ఎక్కడైతే 9 నెలలు మనకు అద్భుతమైన అవకాశం మన చేతుల్లో ఉందో, అసలు కాముగానే పిల్లల్ని కనే ఒక అవకాశాన్ని ఫస్ట్ మనము అర్థం చేసుకోకుండా దాన్ని ఇలా మరుగున పడేసాం. అంటే మీకు వచ్చే బిడ్డని ఆల్రెడీ మనం అగ్రెసివ్ స్టేట్లో ఉండే స్థితి వచ్చేసింది బిడ్డ బయటికి. ఇప్పుడు అటువంటి బిడ్డని నెక్స్ట్ 2-2.5 years మనం మళ్ళీ కామ్ చేయలేదనుకోండి, ఏమవుతుంది ఇప్పుడు పరిస్థితి? చేయదాటిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ పిల్లలను కనిన తర్వాత ఒక 6 నెలల పాటు తల్లి కనుక తన చనుబాలను పాలను కనుక బిడ్డకు తాగించకపోతే, ఎదలకు హత్తుకొని పెంచకపోతే ఆ వెచ్చదనంలో ఉన్న శాంతము పిల్లలకి రాదు. సూపర్ అమ్మా, ఎంత వ్యాలిడ్ పాయింట్. ఎగ్జాక్ట్లీ. నేను చెప్పచ్చా మ్యామ్ ఒక పాయింట్? మీరు అన్న పాయింట్ కరెక్టే. అంటే మనం ఇట్ ఇస్ ఫ్రమ్ ద పౌరాణికం కూడా మీరు వినుంటే, సుభద్ర కడుపులో ఉన్నప్పుడు అభిమన్యుడు వింటాడు, పద్మవ్యూహం గురించి వింటాడు. ఆ సమయంలో అతనికి ఎలా అంటే ఎలా వెళ్ళాలో తెలిసాడు కాబట్టి బయటికి రావడం అది మనకి స్టోరీ తెలుసు. అంటే ఆ సమయంలో కూడా ఏం చెప్పడం జరిగిందంటే, తల్లి గర్భం ఎప్పుడెప్పుడు ధరిస్తుందో అప్పటి నుంచి తల్లి షుడ్ హ్యావ్ అ పాజిటివ్ ఇంటెన్షన్, పాజిటివ్ ఐడియాస్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలని అప్పటి నుంచి మనకు తెలిసింది. సో అలాంటప్పుడు ఇప్పుడు మీరు అన్న మాటకి ఒక లేడీ గర్భం ధరించిందంటే ఆ సమయంలో నుంచి ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో షుడ్ సపోర్ట్ హర్. అంటే ఆ బేబీ ఏదైతే వచ్చినప్పుడు ఆ పర్టికులర్ రిసోర్సెస్ ఏదైతే ఉంటాయి, పక్కన జరిగే వాతావరణం కూడా చాలా ఎఫెక్ట్ వస్తుంది ఒక తల్లికి. అంతే ఆమె ఆ సమయంలో ఎలా ఉంది, టెన్షన్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఆ మాటలు విని కూడా ఆ మాటల వల్ల కూడా ఆమె చాలా బాధపడి ఒక్కొక్కసారి గర్భంలో ఆవిడ ఎంత పాజిటివ్గా ఉందామని ఆలోచన ఉన్నా ఆ పక్కన ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల కూడా బేబీకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ మిమ్మల్ని ఒక ప్రశ్న వేయచ్చా? చెప్పండి మా. ఇది వరకు 9 నెలలు అంటే కనీసం మొదటి 1-2 నెలలో పనిచేసి ఆ తర్వాత వాళ్ళు సెలవు పెట్టుకునేవాళ్ళు. ఎంతమంది ఆడవాళ్ళకి ఈరోజు సెలవు కావాలి చెప్పండి? 9వ నెల వరకు వాళ్ళకు పని చేయడం కావాలి. ఎందుకు తెలుసా? ఐ వర్క్ టిల్ మై 9th month. దే నీడ్ దట్ కోర్స్. వేర్ ఇస్ హ్యూమన్ ఎంపవర్మెంట్ అయిపోయింది నాన్న. అర్థమైందా అండి? నేను స్త్రీకి అగెయిన్స్ట్ కాదు, కానీ స్త్రీయే భూమిని మోసే మహా తల్లి. ఆవిడ ఎవరితోనూ పోటీ పడకూడదు. కాన్పు ఇది వరకు 5 నెలలు 4 నెలలు 6 నెలలు పుట్టింటికి వెళ్ళేవాళ్ళు. ఎందుకు? ఉద్యోగాలు ఖచ్చితంగా ఆ పీరియడ్లో మానేసేవాళ్ళు. జీవితాంతమంతా పెంకి పిల్లలు పుట్టారని వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళు బాధపడడం ముఖ్యమా? ఆ 5 నెలలు గర్భావస్థని ఎంజాయ్ చేయడం ఇంపార్టెంటా? ఏ ఆడపిల్లకి అత్తగారింట్లో సహ్యోజ్యత దొరకదమ్మా, పుట్టింటికి వెళ్ళవలసిందే. మీరు ఉద్యోగానికి ఒకవేళ 9వ నెల వరకు వెళుతుంటే మీరు స్ట్రెస్ తీసుకుంటున్నారా లేదా? ఉద్యోగంది బస్సు దొరికిందా లేదా? స్ట్రెస్ తీసుకుంటున్నారా లేదా? మెట్రో ఎక్కగలనా లేనా అనే స్ట్రెస్ తీసుకుంటున్నారా లేదా? డ్రైవ్ చేస్తుంటే ట్రాఫిక్ స్ట్రెస్ తీసుకుంటున్నారా లేదా? ఏంటి తల్లి మీరు ఫీడ్ ఇస్తున్నది బేబీకి? వాట్ యు గివ్ యు సో. భూమిలో ఏది నాటితే మీకు చెట్టు అదే వస్తుంది కదమ్మా. 100%. విత్తనం మీరు ప్రెషర్ని నాటుతూ విత్తనానికి
చల్లటి చెట్టు ఎక్కడి నుంచి రావాలి? విత్ ఒకటైతే మొక్క ఒకటి అవుతుందా? ఒకటే అంటున్నా నేను, ఇన్వెస్ట్మెంట్ ఇది. పోనీ ఆధ్యాత్మికత తీసేసేయండి, ఫిలాసఫీ తీసేసేయండి, కడుపు నింపవు ఈ కాలం వాళ్ళకి ఈ మాటలు. మీకు పిల్లలు కావాలి కదా, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంటా కాదా? ఆ తర్వాత 15 ఏళ్ళు మీరు కష్టపడకుండా పెంచాలా లేదా? దయచేసి ఇది ఇన్వెస్ట్ చేయండి. ఆ 9 నెలలు సాక్రిఫైస్ చేయమంటున్నారు. సాక్రిఫైస్ వద్దు, మళ్ళీ త్యాగం కిందకు వస్తుంది. ఇంటెలిజెంట్ ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ ఏమంటారంటే ఇవిడ ఏం మాట్లాడినా త్యాగం గురించి అంటుంది, ఎందుకు మళ్ళీ అదెందుకు నాకు వద్దు. యూ బీ స్మార్ట్, ఇన్వెస్ట్. నువ్వు చదువుతున్నది ఎందుకు? ఇన్వెస్ట్మెంట్ టు గెట్ అ జాబ్. Why do you get a good job? To get a good husband. Investment. You invest your 9 months to get a smart kid. Super.